అందరికీ ఇవాళ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి చూపిస్తానండి. నిల్వ పచ్చడి ఇది. ఉసిరికాయలు వచ్చేసి 1/2 kg అండి. ఇలా లావు ఉన్నాయి, కడిగి ఎండబెట్టుకొని ఇట్లా కాట్లు పెట్టుకున్నానండి. ఇలా కాట్లు పెట్టుకున్నా, పెద్ద పెద్దవి కాబట్టి కాట్లు పెట్టుకున్నాను. కారము తగినంత తీసుకున్నాను, ఉప్పు తగినంత తీసుకున్నాను. నిమ్మకాయ పిండుకోవాలి లాస్ట్కి. జీలకర్ర మెంతులు కూడా అవి కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ వచ్చేసి తయారు చేసే విధానం అండి. కడాయి పెట్టుకుంటున్నాను. గ్యాస్ ఆన్ చేసుకొని నూనె పోసుకుంటున్నాను. 1/2 లీటర్ నూనె పోసుకుంటున్నాను. కొంచెం కాగాలి నూనె కాగిందండి. ఇప్పుడు ఉసిరికాయలు వేసుకుంటున్నాను. చిన్న మంట మీద మగ్గనివ్వాలి ఇవి ఉసిరికాయలు, ఎందుకంటే లవ్ ఉన్నాయి కదా, సో అందుకని చిన్న మంట మీద నూనెలా మగ్గిస్తే బాగుంటుంది. ఇలా ఒకసారి కలుపుకొని చిన్న మంట మీద పెట్టుకొని ఇది ప్లేట్ మూసి పెట్టుకోవాలి. ఓకేనండి. ఇక్కడ ఉసిరికాయలు ఇలా మగ్గుతున్నాయండి నూనెలో. ఇలా మగ్గినాక తీసేసుకుందాం. ఇంకా కొంచెం మగ్గాలి. ఇలా ఇచ్చుకుంటాయి అనమాట ఉసిరికాయలు. కొంచెం మగ్గినాక నూనెలో ఇంకా తీసేసుకుందాం. ఇప్పుడు అప్పటి వరకు ఇక్కడ పక్కన ప్రాసెస్ చేస్తున్నాం మనం. చిన్న కడాయి పెట్టుకొని జీలకర్ర ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేయించుకుంటున్నాను. జీలకర్ర వేయించుకున్నాను, పక్క పెట్టుకున్నాను. ఇప్పుడు మెంతులు కూడా 1 స్పూన్ వేయించుకుంటున్నాను. కూడా వేయించుకున్నానండి. ఆవాలు కూడా 1 స్పూన్ వేయించుకుంటున్నాను. ఓకేనండి. ఇదంతా మగ్గినాయి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను ఉసిరికాయలని. ఇప్పుడు ఒక్కొక్కటిగా రోట్లో వేసుకొని దంచుకుంటున్నానండి. కొంచెం కాబట్టి చిన్న రోలు తీసుకొని దాంట్లో దంచుకుంటున్నాను. ఎల్లిపాయలు కూడా 2 పాయలు తీసుకున్నానండి. ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను. ఇది కూడా దంచుకుంటాను. మెత్తగా పొడి చేసుకోవాలి. ఓకేనండి. నూనె పెట్టుకున్నాను. నూనె గరమైంది. ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ నూరుకున్నాను నేను. జీలకర్ర, ఆవాలు, మెంతులు, అల్లం ఎల్లిపాయ పేస్టు, నిమ్మకాయ రసము, పొట్టి మిరపకాయలు ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు నూనె గరమైంది. 7 స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను. 7 స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఎండుమిర్చి, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను. అదే నూనె అండి. ఏవైతే ఉసిరికాయలు వేయించుకున్నానో అదే నూనెలో వేసుకుంటున్నాను నేను. ఇది ఎల్లిపాయలు కొంచెం ఎర్రగా కావాలి. కొంచెం ఎర్రగా అయినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కారం వేసేసుకుంటున్నానండి దీంట్లోనే. మెంతిపొడి, ఆవాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఉప్పు చూసి వేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ ఉప్పు ఎక్కువ అవుతుంది, అందుకే చూసేసుకోవాలి. దీంట్లోనే ఉసిరికాయ కూడా వేసేసుకుంటున్నాను. దీంట్లోనే ఉసిరికాయలు కలిపేసుకోవాలి మొత్తము. ఇప్పుడు నిమ్మరసం పోసేసుకోవాలి దీంట్లోనే. నేను 1.5 నిమ్మరసం తీసుకున్నానండి. చూసి పోసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి. నిమ్మరసము ఇదంతా కలుపుకొని ఓవర్ నైట్ ఉంచుకొని తర్వాత జాడీలో అయితే పెట్టుకోవాలి. నూనె ఏమైనా తక్కువ అనిపిస్తే కొంచెం కాగబెట్టుకొని పోసుకుంటే సరిపోతుంది నూనె. ఓకేనండి. ఈ ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా స్టైల్లో ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.